నేల కానిచ్చి ఓం శ్రీ అనుకోవడం వల్ల 3 రుణాలు కూడా తీరుతాయంట. ఓం శ్రీ గురుభ్యో నమః అనటం వల్ల గురువు ఓం శ్రీ గురుభ్యో నమః. నా పేరు తాడికొండ శ్రీనివాసరావు స్వామీజీ. నన్ను పరిచయం చేసింది కృష్ణ స్వామీజీ. 2వ శిబిరంలో జాయిన్ అయ్యాను 2005. అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా క్రమం తప్పకుండా వస్తున్నాను. ఒక్క బుధవారం మాత్రం వ్యాపారం కోసం సెలవు పెడతానని చెప్పిన ఆ రోజు చెప్పాను. ఆ బుధవారం తప్పితే ప్రతిరోజు కూడా మిగిలిన 6 రోజులు కూడా క్రమం తప్పకుండా సమయపాలన పాటిస్తూ వస్తాను. ఇక ఈ మధ్యలో ఏదన్నా అవాంతరాలు వచ్చినా ఏదన్నా సెలవు పెట్టాలనుకున్నప్పుడు 2 నియమాలు పాటిస్తాను నేను. ఇక్కడున్న ఇన్ఛార్జి స్వామికి తెలియజేయటము, గురువుగారి చెప్పి మానేయటము అనే 2 కారణాలు చెప్పి మానేయటం వలన మరలా క్లాస్కి హాజరవుతున్నాము. మీరు కూడా ఏదన్నా కారణాల వలన ఆగినా గురువుగారికి చెప్పి మానాలి అనే ఒక నియమాన్ని కనుక మీరు పెట్టుకుంటే కనుక మీరు కూడా మాలాగానే జీవితకాలం యోగా చేయగలుగుతారు. ఇక ప్రధానంగా 2 అంశాలు. ఇక నా జీవన విధానం యోగాకి చేరకముందు, యోగాకి చేరిన తర్వాత, అందులో శ్రీ ఆంజనేయ ధ్యాన యోగంలో చేరటం వలన ఇదో విందు భోజనం లాంటిది. విందు భోజనం రోజు పెడతారు ఇక్కడ. దాన్ని అరాయించుకునే సామర్థ్యం మనకు ఉండాలి. మనం ఎప్పుడన్నా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు భోజనం చేస్తుంటాం. ఆ రోజు కొద్దిగా కావాల్సిన దానికంటే ఎక్కువైనా భోజనం చేస్తాం మనం విందు భోజనానికి వెళ్ళినప్పుడు. అట్లాంటి భోజనమే ఇక్కడ. ప్రతిరోజు కూడా ఆసనాలు, ప్రాణాయామాలు, జ్ఞానయోగము, సమాజానికి ఉపయోగపడే విధంగా మనం ఏ విధంగా జీవించాలి అన్ని అంశాలతో కూడుకున్నది శ్రీ ఆంజనేయ ధ్యాన మండలి. కాబట్టి అన్నిటికీ మీరు అధిగమించగలిగితే కనుక మన జీవన విధానం కూడా మారుతుంది. నేనైతే ఒకటే చెప్పగలుగుతాను, భగవద్గీతలోని 18 అధ్యాయాలు చదివిన ఫలితం రావాలంటే కనుక చివరి పేజీలో ఉన్న గీతాహారతి ఒక పర్యాయం చదివితే కనుక 18 అధ్యాయాలు చదివిన ఫలితం వస్తుందని పని మా గురువుగారు చెప్పారు. ఇక్కడ నేనేం చెప్పినా కూడా గురువుగారే. నేను 2005లో యోగాకు వచ్చాను. మా గురువుగారిని నమ్ముకున్నా నేను. ఆ నమ్మకాన్ని నేను వదిలిపెట్టలా. ఈ రోజు దాకా కూడా నేను ఏ సమస్యలో గడికి పెట్టలేదు. ఏ విషయాలు కూడా నేను ఆచరించడము వెళ్తాం తప్ప నేను అంటలేదు. ఇక్కడ ఉన్న అంశాలను మనం పాటించడానికే సమయం చాటలేదు. ఇంకో గురువు దేనికి ఇంకా అని నా అభిప్రాయం. గురువు గారిని ఒక ఆధ్యాత్మిక తండ్రిగా భావిస్తున్నాను నేనైతే. నా కుటుంబంలో జరిగే ప్రతి అంశాన్ని కూడా నేను గురువుగారితో నేను షేర్ చేసుకుంటాను, మంచి కానీ చెడు కానీ. నా అభివృద్ధిలో శ్రీ ఆంజనేయ ధ్యాన యోగ మండలి గురువు గారు నా తోటి సహాయకులు ఉన్నారనేది నా ప్రగాఢమైన విశ్వాసం. నేను ఇక్కడికి వచ్చిన తర్వాతే ఇల్లు కట్టించుకున్నాను, మా అమ్మాయి వివాహం జరిగింది. ఇవన్నీ కూడా శ్రీ ఆంజనేయ ధ్యాన యోగ మండలిలో నేను గురువుగారి చేయకుండా ఉన్నాను కాబట్టే జరిగిందని నా నమ్మకం. మీరు నమ్మతో నమ్మలేకపోతుంది వేరే విషయం. అంతటి నమ్మకాన్ని కనుక మీరు గురువుగారి మీద ఉంచుకుంటే కనుక తప్పనిసరిగా మీరు వృద్ధిలోకి వస్తారనేది వాస్తవం, అనుభవం కూడా. ఇట్లా అనుభవాలు చెప్పుకుంటూ వెళ్ళాలంటే ఒక గంట కాస్త నాకే సరిపోతుంది. కాబట్టి మనందరం కూడా గురువుగారు చెప్పిన ప్రతి అంశాన్ని కూడా అది ఏమిటి అనేది అనే దానికంటే గురువుగారు చెప్పారు చేస్తున్నాము అనే భావన కనుక మనలో కలగలిగితే కనుక తప్పనిసరిగా అభివృద్ధిలోకి వస్తామనేది వాస్తవం. అది దీంట్లో నిర్మోహాటంగా ఏమీ లేదు. కాబట్టి మేమందరూ కూడా ప్రతిరోజు 5 గంటల హాజరవుదాము, 7 గంటల దాకా ఉండే ప్రయత్నం చేద్దాము. చివరి దాకా ఆసనాలు అంటారా, మన వయసు నిమిత్తము, మన ఆరోగ్య నిమిత్తము, మన శరీరం నిమిత్తము పడవచ్చు, పడలేకపోవచ్చు. ఒక ఆసనం పడకపోతే ఏమైంది? ప్రాణాయామాలు ఉన్నాయి. సమాజానికి మనం ఏ విధంగా ఉపయోగపడాలో గురుగారు చెప్తుంటారు. సామాజిక సేవా కార్యక్రమాలు ఉన్నాయి. ఇన్ని కార్యక్రమాల్లో ఒక్క ఆసనం పడిపోతే ఏమని చెప్పండి. ఇంకా నాకు ఆసనాలు పడలేదు కాబట్టి నేను రాలేకపోతున్నాను, నేను పెద్దోడిని అయిపోయాను, నేనేం లేకపోతున్నాను అంటున్నారు.
అనే చిన్న కారణాలు చెప్పుకుని మనం ఆగడం జరుగుతుంది చాలామంది. అవన్నీ పక్కన పెడదాము. ఒక ఆసనం అనేది సింహభాగము, సింహాన్ని తోకలాడిది సింహభాగము, మిగిలిన అంశాలు చాలా ఉన్నాయి మన దగ్గర. కాబట్టి ఆసనాలు పడతలేని ఎవరు మానవద్దు. నేనైతే మాత్రం పడినా పడకపోయినా, శరీర అనుకూలత ఉన్నా లేకపోయినా, అనారోగ్యం ఉన్నా కూడా జీవితకాలము మన కుటుంబాన్ని ఎట్లయితే విడిచిపెట్టమో యోగాన్ని కూడా అట్లా విడిచిపెట్టాలని ఎన్నో పర్యాలు నేను గురుగారు చెప్తున్నాను. ఒకవేళ ఓపిక లేదు, వ్యాపారం కోసం షాప్కి వెళ్ళి కూర్చుంటున్నాం కదా, ఎట్లా కూడా అట్లానే యోగాకి వచ్చి కూర్చున్నాము. మాట్లాడే స్థితి కూడా లేకపోతే, నడిచే స్థితి కూడా లేకపోతే ఇంట్లో పడుకుందాము. మాట్లాడే స్థితి ఉంటే కనుక క్లాస్ చెప్పగలుగుతాగా. నేను ఆసనాలు లేకపోయినా కూడా నేను గురువు గారికి ఆ నమ్మకాన్ని ఇస్తున్నాను. ఇస్తున్నాను కాబట్టే నేను అభివృద్ధి చెందుతున్నాను నేను అనుకుంటున్నాను. నేను శ్రీ ఆంజనేయం ధ్యానయోగ మండలికి సేవ చేయటం అంటే సమాజానికి సేవ చేయటమే. ఇంకొక ప్రధాన అంశం గురుగారు చెప్పే దాంట్లో మనం ఆచరిస్తుంది, మన సంపాదనలో 10వ వంతన్న పరోపకారానికి ఉపయోగించాలనేదే గురుగారు చెప్తున్న ప్రధాన అంశము. ఆ అంశాన్ని నేను పాటిస్తున్నాను. అట్లా పాటించడం మూలాన రాబోయే జన్మలో ఉత్తమమైన, ఇంతకంటే ఉత్తమమైన జన్మ రావడానికి రహదారి, ఉత్తమమైన జన్మ రావడానికి రహదారే. ఆ రహదారిలో మనం ఏ విధంగా నడవాలి అనేది చెప్పేదే శ్రీ ఆంజనేయం ధ్యాన మండలం మన గురుగారికి ఇస్తున్న శిక్షణ. మనం ఈ జన్మలో వచ్చేసాము, పోయిన జన్మలో ఉన్న కర్మఫలాలు తప్పనిసరిగా అనుభవించాల్సిందే. మనం రాబోయే జన్మకి నిజమైన పునాది, ఇంకా ఉత్తమమైన జన్మ మనం జన్మించాలి అని మనం అనుకుంటే కనుక దానికి పునాది వేయడానికి శ్రీ ఆంజనేయం చేయగలంగా విడవకుండా ఉంటే తప్పనిసరిగా ఇంతకంటే ఉత్తమమైన జన్మ పొందుతామని నాకైతే నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని మీరు కూడా ఉంచుకోండి. ఎవరు కూడా మానవద్దు. అవాంతరాలు వస్తుంటాయి, తెల్లవారుజామున లెగవాలంటే కొద్దిగా బాధగానే ఉంటుంది. అయినా సరే రాండి, 5 రాండి, ఆసనాలు ఏగలిగితే వేద్దాం, లేకపోతే కూర్చుందాం, గురుగారు చెప్పే జ్ఞానయోగాన్ని ఇందాం. సమాజానికి ఏ విధంగా ఉపయోగపడాలో గురుగారు చెప్తుంటారు. మన వంతు సహాయ సహకారాలు శ్రీ ఆంజనేయ వాళ్ళు అందిద్దాం. మీరు కూడా నాకు కలిగిన అనుభూతిని, నాకు కలిగిన ఆనందాన్ని, ఇంతకంటే ఎక్కువ ఆనందాన్ని మీరు పొందగలరని నా నమ్మకం. ఈ అవకాశం ఇచ్చిన గురువు గారికి ధన్యవాదాలు. నేను ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే కనుక నా అనుభవాలు చాలు 2 గంటలు క్లాస్ చెప్పడానికి. యోగాకు వచ్చిన తర్వాత నేను ఏ విధంగా వృత్తిలోకి వచ్చాను, వృత్తి వ్యాపారాల్లో, కుటుంబ వ్యవహారాల్లో అనేది చెప్తే కనుక చాలా ఉంటాయి. మీరు క్రమం తప్పకుండా వస్తుంటే మధ్య మధ్యలో నేను చెప్తా ఉంటాను, మీరు వినొచ్చు.